ప్రభు నామములో అందరికి వందనాలు స్తోత్రాలు. 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. స్పష్టంగా చదవండి బైబిల్ తీసిన వాళ్ళు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరికి చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి వెళ్ళి ఆయన పరిచర్య చేసి అక్కడ మందిరాన్ని ప్రారంభం చేసి వాళ్ళు స్థిరపరిచిన తరువాత వాళ్ళందరి విషయంలో కూడా అపోస్తలుడైన పౌలుకి చాలా వేదనగా ఉంది. ఎందుకు వేదనగా ఉందంటే అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధ బోధకులు వస్తున్నారు. వారి వల్ల విశ్వాసులు ఏమైపోతారోనని అపోస్తలుడైన పౌలుకి చాలా వేదనగా ఉంది. అందుకని మనం ఇక్కడ చూస్తే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టుగా మనం చూస్తాం. సర్పము ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు పాములన్నిటిని దేవుడు ఎవరు చేశారు? పాముల్ని ఎవరు చేశారమ్మా? దేవుడు చేశాడు. ఇప్పుడు పాము అనేది సాతాను కాదా చెప్పండి. పాము పోతా ఉంటుంది, అదిగో సైతాను కొట్టండి అని చంపేదని అంటుంటాం కదా మనం. అది నిజంగా పాము సైతానా కాదా? పాము సైతాను కాదు, అది ఒక ప్రాణి. పాములన్నిటినీ దేవుడే చేశాడు. దేశంలో ప్రపంచంలో రకరకాల పాములు ఉన్నాయి. విషపాములు, విషపూరితమైన పాములు, విషం లేని పాములు. కొన్ని పాములు నోట్లోంచి విషం కక్కుతుందంట, కరవదది, ముఖాన్ని కొట్టేస్తుంది, ముఖం చేంజ్ అయిపోయి చచ్చిపోతారు. అప్పుడు రకరకాల పాములు చేసింది దేవుడే. మనుషులందరూ ఒకటే, ఒకరికొక మనస్తత్వం. ఈ రకరకాల పాములు చేసినటువంటి దేవుడు ఆ రోజుల్లో ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఇద్దరు ఉన్నారు. ఏదెను తోటలో ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రనివాడు. ఆదాము అంటే ఎర్రనివాడు, నిర్మించబడినవాడు, దేవుని చేత నిర్మించబడినవాడు. హవ్వ అంటే జీవము అని అర్థం. హవ్వ అంటే జీవము. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఎక్కడున్నారు వీళ్ళు? ఏదైనా తోట వాళ్ళ నివాసం. ఎక్కడున్నారు వాళ్ళు? ఏదైనా తోట. ఈ ఏదైనా తోట ఆసియా ఖండంలో ఒక ప్రదేశం. ఇది ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు. ఏదైనా తోట. ఈ ఏదైనా తోటనే మనం పరదేశంగా పిలుస్తుంటాం. ఈ ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని దేవుడు ఉంచాడు. ఏదేను అంటే అర్థం ఏంటంటే ఉల్లాసము. ఏంటంట? ఉల్లాసము. ఉల్లాసం అంటే ఏంది చెప్పండి? సంతోషం. ఉల్లాసము అంటే బాగా ఆలోచించాయి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఎంత సంతోషంగా ఉన్నారు. పాపం అనేది లేదు. వాళ్ళని ట్రాపులు చేసేవాళ్ళు లేరు, వాళ్ళని మోసం చేసేవాళ్ళు కూడా లేరు. వాళ్ళ ఇద్దరు యొక్క పరిస్థితి ఎంత సంతోషంగా ఆనందంగా ఉందంటే వాళ్ళు తోటలో తిరగటం, ఆ తోటను సేద్యం చేసుకోవటం, ఆ నీళ్లు స్వచ్ఛమైనటువంటి నీళ్లు, ఆ యోర్దాను, అది హిద్దికేలు నది, యూఫ్రటీస్ నదులన్నీ పారుతూ ఉంటాయి అక్కడ. ఆ నదుల నీరు త్రాగటం ఎంత ఆనందంగా ఉన్నారో ఎవరు? ఆదాము హవ్వలు. ఉల్లాసం కలిగించే ప్రదేశంలో ఉన్నారు వాళ్ళు. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఒకప్పట్లో మనం కూడా యాడున్నాము? ఎక్కడున్నాం మనం? లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది మనకు? ఉల్లాసం, సంతోషం.
లోకంలో సంతోషం ఉంది మనకు ఒకప్పట్లో. అంటే ఏదన్నా చేయొచ్చు, హ్యాపీ, తినొచ్చు, త్రాగొచ్చు, గందరగోళం చేయొచ్చు, సంతోషం భలే ఉండేది మనకు. కానీ ఇప్పుడు ఆడికి వచ్చాము, క్రీస్తులోకి వచ్చున్నాం. ఇప్పుడు మనం క్రీస్తులో సంతోషపడుతున్నాం కానీ లోకంలో సంతోషపడటంలో మనం. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు తెలుసా, ఎటు పోయినా ఇరికించబడుతున్నాం. నిందలు, అవమానాలతో, ఉపవాసాలతో, జాగరణలతో, పిడిగుద్దులతో నిందించబడి సంతోషపడుతున్నాం, దూషించబడి అవమానించబడి ఆనందపడుతున్నాం మా జీవితం అంతా. లోకంలో ఉంటే అపోస్తలుడైన పౌలు అలా ఉండాడు, హ్యాపీ, సంతోషం. అందరిని చంపటం, గుర్రాల మీద తిరగటం, అందరిని గుర్రాలతో తొక్కియటం, చంపేయటం, ఆ విధంగా ఉంటాడు. యేసులోకి వచ్చిన తర్వాత ఆయన కొట్టబడుతున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచన చేయి. లోకంలో ఉన్నప్పుడు మనం అందరిని దూషిస్తున్నా, కొడుతున్నాం. ఇప్పుడు దేవునికి వచ్చిన మనం కొట్టబడుతున్నాం, మనం దూషించబడుతున్నాం. ఇప్పుడు క్రీస్తులోని మన ఉల్లాసం అంతా, మన సంతోషం, మన అతిశయం అంతా ఎవరు? దేవుడే. దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఉల్లాసం, ఏదైనా తోట ఉల్లాసం కలిగించే ప్రదేశంలో ఆదాము అవ్వలు ఉన్నారు. ఇప్పుడు మనం ఏడనో తెలుసా, ఉల్లాసం ఇచ్చే దేవుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మనం లోకం ఉల్లాసం కాదు, దేవుడిచ్చే ఉల్లాసం. క్షణక్షణం ప్రాణభయం. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్షణక్షణం ప్రాణభయం. సంతోషపడుతున్నాం, నిందించబడుతున్నాం, ఆపదలో చిక్కుకున్నాం, విడిపించబడుతున్నాం. దేవుడైన మా పక్షాన నుండి విడిపిస్తున్నాడు. ఆయన మాలోనే ఉన్నాడు కాబట్టి విడిపిస్తున్నాడు ఆయన. అది చాలా ఆనందపడుతున్నాం మేము అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. బాగా ఆలోచన చేయండి. ఆ రోజుల్లో ఇప్పుడు ఆ సాతాను వాళ్ళు చూశాడు. ఎవరిని? ఆదాము అవ్వలు చూసి వీళ్ళని ఏదో ఒక రీతిగా ఏదేను తోటలో నుంచి బయటికి తీసుకురావాలి అని ప్లాన్ చేశాడు. ఏం చేశాడు? ఏదైనా తోటలో నుంచి. ఇప్పుడు చాలామంది కూడా ప్లాన్ చేస్తుంటారా, ఈ సంఘంలోంచి బయటికి తీసుకురావాలా అని కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. ఈ సంఘంలోంచి బయటికి తీసుకురావాలా, ఈ సంఘంలో వాళ్ళు ఉండకూడదు, ఈ సంఘంలో ఉంటే నాకు బాధ, అందుకని ఏదో ఒక రీతిగా వాళ్ళు బయటికి తీసుకురావాలని చెప్పి చాలామంది ప్లాన్లు చేస్తూ ఉంటారు. సాతాను కూడా ప్లాన్ చేశాడు. ఏమని? ఏదైనా తోటలో కానీ వీళ్ళు కానీ ఉంటే అది బాగుపడిపోద్ది. బాగా గుర్తుపెట్టుకో, వీళ్ళు మందిరంలో ఉంటే బాగుంటుంది, వీళ్ళు మందిరంలో ఉండకూడదు, బయటకు వస్తే నాశనం అయిపోవాలి అని సాతాను ప్లాను, పన్నాగం అది. అందుకని మనం బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు సాతానుకు ప్లాన్ వేసాడు. ఎవరిని ఉపయోగించుకోవాలి? డైరెక్ట్గా మన దగ్గర సాతాను వస్తాడా? రాడు. ఎట్టొస్తాడు డైరెక్ట్గా? ఏదో ఒక అపాయం, ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ వస్తాడు సాతాను మన దగ్గరికి. ఆ రోజు చాలా జంతువులు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి. ఒక్కొక్క జంతువుని పిలిచి ఉంటాడు సాతాను. ఓ సింహం ఇట్రా, నువ్వు అన్నిటికంటే పెద్దదానివి, బా నువ్వు కానీ అరిస్తే, నువ్వు కానీ గాండ్రిస్తే అడివంతా భయపడాల్సిందే. ఒక్కసారి నిన్ను ఉపయోగించుకుంటా, నేను నీలోకి వస్తా, నా మాట వింటావా? నేను చెప్పింది సింహం, నేను ఏనుగు చెప్పింది ఏదనలా. ఒక పొడుగ్గా ఒకటి ఉంది, ఏందది? ఆ పావును చూసింది. అబ్బా ఎంత చక్కగా ఉన్నావు నువ్వు, ఎంత బాగున్నావు నువ్వు, ఒక్కటి నాకు ఏంటంటే నిన్ను కాసేపు ఉపయోగించుకుంటా, నేను నీళ్ళకి వచ్చేస్తా, నా మాట వింటామంటే ఓ వచ్చేయి, నేను చాలా పొడుగ్గా వచ్చేయని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే సాతాను కూడా అందరిని ఉపయోగించుకోడు వాడు, కొంతమందిని మాత్రం ఉపయోగించుకుంటాడు. వాడి మాట విన్నవాడు మాట, వాడి మాట ఎవరైతే వింటారో వాడిని ఉపయోగించుకుంటాడు సాతానుడు. ఈ పావును ఉపయోగించుకున్నాడు. బాగా ఆలోచన చేయి. అంటే పావుని ఉపయోగించుకొని ఆదాము అవ్వలను ఆ తోటలో నుంచి బయటికి తీసుకురావాలని గొప్ప ఉద్దేశం వాడిది. వాడిదంతా అంతే కదా. వాడు సంఘాలు పాడు చేస్తాడు, కుటుంబాలు పాడు చేస్తాడు, స్నేహాన్ని విడిగొడతాడు, స్నేహం కూడా విడిగొట్టేస్తాడు వాడు, సంసారాలు చిచ్చు పెడతాడు వాడు, సంఘాలు చిచ్చు పెడతాడు వాడు, కుటుంబంలో అనారోగ్యాలు పెడతాడు వాడు, ఎన్నెన్నో చేస్తాడు సాతానుడు. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కామును బైబిల్లో ఉంది కదా. ఆలోచన చేయి. అంటే వాడు చేసే ప్లాన్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకోవాలి మనం. వాడు ఎట్ట చేస్తాడు తెలుసా? వాడు ఏం చేశాడు? బాగా ఆలోచన ఏం చేశాడు తెలుసా? అవ్వ దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాడికి కాళ్ళు ఉన్నాయా లేవా? పాముకి కాళ్ళు ఉన్నాయి. శాపం తగలక ముందు కాళ్ళు ఉన్నాయి, తగిలిన తర్వాత పొట్టతో బ్రాకెట్గా చూస్తాం బైబిల్లో మనం. ఏం చెప్పాడు? అవ్వని ఎంత లాలించుంటాడు. అవ్వా, అబ్బా ఎంత చక్కగా ఉన్నావు అవ్వా. సాతం కూడా చెప్తా తెలుసా? నిజంగా కూడా నీలాంటి సింగర్ ఇక్కడ పనికిరాడు. నీలాంటి సింగరు విజయవాడ హైదరాబాద్ కానీ ఉంటే ఎంత బాగుంటాడు. నిజంగా నీలాంటి పరిచయం చేసి ఇక్కడ పనికిరారు. అదేదో ఒంగోలులోకి ఆడ ఉంటే ఎంత బాగుంటుంది. నీలాంటి ప్రార్థన పోరాడు పనికిరాడు. నువ్వు కానీ మా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. ఇది చెప్పేది ఎవరు? సాతాను. ఎవరిలో ప్రవేశిస్తాడు? వాడు ఉపయోగించుకోడు, కొంతమందిని ఉపయోగించుకుంటాడు. అబ్బా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు తెలుసా, ఎంత పాటలు పాడుతున్నావు తెలుసా, అబ్బా నువ్వు కానీ పాట పాడితే దేవుడే దిగొచ్చేటట్టున్నాడు, నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఆత్మ దిగొచ్చేటట్టుంది, అందుకని నువ్వు ఇక్కడ పనికిరావు. మా దగ్గరకు కానీ నువ్వు వచ్చేస్తే అబ్బా ఎట్టుంటుంది తెలుసా అంటే ఎట్ట లాలించుంటుంది అవ్వని బాగా ఆలోచన చేయి. ఎంత సౌందర్యంగా ఉన్నావవ్వా నువ్వు, ఎంత బాగున్నావవ్వా నువ్వు, నిజంగా అవ్వా ఎంత చక్కదానివవ్వా నువ్వు. అవును ఎందుకు మీరు ఆ పండు తినరు? మనకథ తెలిసి స్టోరీ, కొన్ని విషయాలు చెప్తున్నాం మీకు. అమ్మ మా దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? అది ఏం చెప్పాడు? తినొద్దన్నాడు. తినొద్దన్నాడా? అయ్యో పాస్టర్ ఏం చెప్పాడు? ప్రార్థనలు ఉపవాస ప్రార్థన ఉండమన్నాడా దేవుడు? ఎవరు చెప్పేది? సైతానికి సంబంధించిన మనుషులు వాళ్ళు ప్రవేశిస్తారు. ఉపవాస ప్రార్థన ఉండబడలే. ఏంది ఈరోజు ఆదివారం చర్చికి రమ్మట్లాడు. చర్చికి బాబాలు ఇంట్లో కూర్చొని సాపేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. బాగా ప్రార్థన చేయి. ఏం చెప్తారు మరి సాతాను? చర్చి బాబుని పర్వాలేదు, నువ్వు ఇంట్లో కూర్చో సాపేసుకొని ప్రార్థన చేయి. ఆడపోయి పాడపడలే, ఇంట్లోనే పెట్టుకో. ఇంట్లో కాడ ఒక డ్రమ్స్ కొనుక్కో, ఇంట్లో వాయిద్యాలు కొనుక్కో, ఇంట్లో నీ పిల్లకాయలు పెట్టి పాడు మీద ఒక చర్చ అయిపోద్ది. అబ్బా చూసావా ఎట్టుందంటే హాస్పిటల్కి వద్దురా, మీరు ఇంజక్షన్లు వేసుకోండి అని అర్థమవుతుంది మీకు? హాస్పిటల్కి బాబాకండ్రా, మీరే నువ్వు నాకు సూదే, నేను నీకు సూదేస్తా, నేను నీకు ఆపరేషన్, నువ్వు నాకు ఆపరేషన్ చెయ్యి. ఎట్టుంటుందో ఆలోచన చేయండి. సైతం చెప్పే ప్లాన్లు చూడండి ఎట్టుంటుందో. నువ్వు నా మాటను, అందుకని నువ్వేం చేస్తావు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ పండు నువ్వు తిను. అమ్మా తినొద్దు అన్నాడు అమ్మ దేవుడు. అబ్బా నీకు తెలీదు విషయం ఏం తెలుసా? నువ్వు కానీ ఇక్కడ ఉంటే తొక్కేస్తాడు నిన్ను దేవుడు. ఎట్ట చెప్తావు సాతాను తెలుసా? పాస్టర్ తొక్కేస్తాడు, చెప్తాడులా పాస్టర్ తొక్కేస్తాడు. ఏదేను తోటలో ఉన్నట్టు అంత బాగున్న వాళ్ళు ఈ సమస్య మనకు కూడా రాదు కదా ఆలోచన చేస్తే. అంటే దేవుని ప్రణాళిక అనుకో. నువ్వు నా మాటను దేవుడిని తొక్కేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునిలాగా అయిపోతావని, నువ్వు దేవునిలాగా మారిపోతావని. అందుకు దేవునికి నీ మీద జలసి, పాస్టర్ నీ మీద జలసే. నువ్వు భలే పాడుతున్నావు, నువ్వు భలే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు భలే వాక్యం చెప్తున్నావు అని జలసే. అందుకని నీకు ఉండేదానివి కాదు. నా మాటని బయటకు వచ్చాయి, కొంతమంది తీసుకొచ్చాయి. నువ్వు బాగా ఆలోచన చేయి. ఆత్మ కలిగినోడు, బాగా గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ కలిగినోడు ఏ గుడారంలో ఉన్నాడో ఆ గుడారంలోనే ఉంటాడు. దేవుని ఆత్మ కలిగినోడు. ఒకసారి యేసన్న గారు ఒక మాట చెప్పారు. యేసన్న గారితో ఒక రక్షించబడిందంట. ఆమంట నేను సేవ చేయాలని చెప్పిందంట. ఆమె చెయ్యమ్మా, సేవ చేయి, లక్షణంగా సేవ చేయమ్మా, కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు ఇక్కడే ఉండాలి. ఆమంట అక్కడే ఉంటా, అక్కడే ఆది హోసన్న మందిరంలోనే ఉంటా, ఊరు 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 తిరిగి పరిచర్య చేస్తా. 200 చిల్లర మందిని తీసుకొచ్చిందంట గుడికి. ఆమె ఏడుందంట? ఆమె హోసన్న మందిరంలోనే ఉంది. ఆడే పరిచర్య, ఆడే ప్రార్థన, అందరికీ దేవుని మాట చెప్పడం తీసుకురావటం, అదే పరిచర్య అంట. ఎందుకంటే నేను పాపిని, నా సాక్ష్యం ఇది, దేవుడు నన్ను రక్షించాడని. దేవుని ఆత్మ కలిగినోడు ఆ విధంగా ఉంటారు. ఆత్మ కలిగిన వాళ్ళు బాగా ఆలోచించండి. ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో మాయ మాటలు చెప్పేసాడు. ఎవరు చెప్పింది? పాము.
ఎవరు? సాతానుడు. ఆ పావును ఉపయోగించుకున్నాడు సాతానుడు. ఎన్నెన్నో మాటలు చెప్పాడు. కానీ ఏమనుకుంది అవ్వ? పడిపోయిందా? ముందు ఎవరు మోసపోయినారు? అవ్వే. ఆదాము మోసపోయాడా? లేదు కదా. చూడండి, మొదటి తిమోతి పత్రిక చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. మొదటి తిమోతి పత్రిక 2:14. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చాలు. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరు మోసపరచబడ్డారంట? స్త్రీ అంటే ఎవరు? అవి అవ్వ. అవ్వ అంటే ఎంత అర్థం? జీవము అని చెప్పాను మీకు. అవ్వ అంటే జీవము. ఇప్పుడు బాగా ఆలోచించి, ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఆ పాము వచ్చి ఏదో మాట చెప్పింది, నువ్వు తినని చెప్పింది. ఇవేం చెప్పాలి? అవ్వ 2 విషయాలు చెప్పాలి నాకు తెలిసి, నేను అనుకోవటం. ఏంటంటే, ఒకటేం చెప్పాలంటే, అమ్మ ప్రతి చల్ల పూట మా దేవుడు వస్తూ ఉంటాడు, మా దేవుడిని అడుగుతాం, నువ్వేమో తినమంటుండవు, మా దేవుడిని అడుగుతాం. ఒకటి. రెండోది ఏం చెప్పాలా? రెండోది ఏం చేయాలి చెప్పండి? రెండోది అది ఎవరు చెప్పాలమ్మా? ఏం చెప్పలేదు. మీరు భర్తను అడగాల, ముందు ఎవరిని అడగాల అంటే ఆయన చెప్పాలి సమాధానం. ముందుగానే వెనక్గానే అనుకుందాం. ముందుగానే వెనక్గానే, అమ్మ ముందు నేను మా దేవుడిని అడుగుతా, తర్వాత మా భర్తను అడగదా, ఇది తినొచ్చా తినకూడదా? నువ్వేమో తినమంటుండవు, మా దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు మేము మా దేవుడు మాట వినాలా, నీ మాట వినాలనా? మేము మా దేవుడు మాట వినాలా? అది అన్యాయం కానీ, న్యాయం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, లాభం కానీ, ఏదైనా కానీ మా దేవుడు మాట మేము వినాలి. అందుకని నా భర్తను అడుగుతా అని అన్నదా? అనలామి. భర్తకి వ్యతిరేకంగా చేయటం, భర్త మాట వినకపోతేనే సమస్యలు వస్తాయి. అంతే. భర్త చెప్పింది చేస్తే ఏమి రాదు, భర్తకి అనుకోకుంటే ఏమి రాదు. ఆదాము మాట వినకుండా ఈమె డిసిషన్ తీసుకుంది. ఈమె తిన్నది, తిని ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. భర్త కూడా మరి నోరెత్తాడో లేదో నాకైతే తెలియదు. ఏందమ్మా పండు బలందా, నువ్వు తిను అని చెప్పి అనకూడంటే దేవుళ్ళు అయిపోతుంట, కానీ తినేసాడు. ఆలోచించండి. సాతాను బాగా ఆలోచించాయి. ఎట్లా చెప్తాడు? మావ బాగానే చెప్తాడు, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్తాడు, ఇంతసేపు చేయొద్దని చెప్తాడు. ఇంకోటి ఏం తెలుసా? ఎక్కువగా ప్రార్థన చేస్తే శ్రమలు వస్తాయంట. చాలామంది ఎక్కువగా ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసినా వస్తాయ్యా, ప్రార్థన చేయకుండా శ్రమలు వస్తాయ్యా. అదేదో నీతిగా జీవించి చనిపోతే పోలా. మన భక్తులు ఎంతోమంది గంటల తరబడి దేవుని కాళ్ళు పట్టుకొని, పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి వాళ్ళు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు ఆలోచించాయి. దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. ఆదాము అవ్వల జీవితం ఎట్ట ట్రాప్లేసేసింది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. హుడ్డోస్పేటలో ఒకసారి 2000 సంవత్సరంలో 2099 ఆ ప్రాంతంలో కొత్తగా సేవకు వచ్చున్నాం. మేము సైతాన్లతో పోరాడుతూ ఉన్నాం, చాతబళ్ళతో పోరాడుతూ ఉన్నాం. అప్పుడు ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ వచ్చేసాడు. ఒక ఆమె పరిశుద్ధాత్మ ఎట్ట మాట్లాడుతుందో తెలుసా? దేవుడు ఇక్కడ అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేస్తాడు ఇక్కడ, అద్భుతం చేస్తాడు ఇక్కడ అని చెప్పి నా దగ్గరకు వస్తుంది. నా దగ్గర ఇట్టంటుందో నన్ను. నేను కూడా ట్రాప్లో పడిపోయినా పరిశుద్ధాత్మని. నా దగ్గర ఇట్టంటుంది. అబ్బా పరిశుద్ధాత్మ గల అనుకుంటున్నా నేను. తర్వాత హైదరాబాద్ ఒక టీం వచ్చింది మా దగ్గరికి. ఆ టీం వచ్చిన తర్వాత లేచి నేను దేవుని మాటలు పలుకుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఈ పాస్టే మంచివాడు అని చెప్పింది నన్ను.
ఈయనే దేవుని ఆత్మ. ఈయనలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఈయనలో దేవుని ఆత్మ లేదు. అసలు ఎవరు డిక్లేర్ చేస్తారు? దేవుని ఆత్మ అక్కడ లేదు, దేవుని ఆత్మ ఏడు లేదు, దేవుని ఆత్మ వాళ్ళలో లేదు, దేవుని ఆత్మ వీళ్ళలో లేదు. పరిశుద్ధాత్మ అంటే అర్థమైంది, నువ్వు చప్పళ్ళు కొట్టి ఎగరటం కదా పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మ అరవటం కదా పరిశుద్ధాత్మ. అసలు పరిశుద్ధాత్మ నీళ్ళకి ఎట్ట వస్తుందో బాగా ఆలోచన చేయి. నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు చల్లటి గాలి నీళ్ళకి వస్తుంది. నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు నీకే ఏడుపు వచ్చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ నానా కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఒకరు స్వస్థపరుస్తాడు, ఇంకొకరు స్వస్థపరచలేడు. అని వాళ్ళ పరిశుద్ధాత్మ ఉండదని కాదు. ఒక దెయ్యాలు రోగాలు చేత వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏది పరిశుద్ధాత్మైనా ఏదైనా సరే, అందుకోసారి మన వాక్యం విన్నాం. నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతుల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే అంతే. ఆత్మ ఫలాలే పరిశుద్ధాత్మ. గుర్తుపెట్టుకో. నువ్వు ఇంట్లో తల్లి తండ్రికి లోపడకుండా వాళ్ళని చూడకుండా నాకు పరిశుద్ధాత్మ అంటే ఎట్టుంటుందో ఆలోచించి. పరిశుద్ధాత్మ లాగానే మా దగ్గరకు వచ్చి ట్రాప్ చేసి జరిగిందట. నాకేం అర్థం కాల మనసులో. ప్రభువా ఏంది నాయనా, ఏంది? వాళ్ళు గందరగోళం అయిపోతుంది, చర్చి గందరగోళం అయిపోతూ ఉంది. ఇక్కడ అంతే కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నీలో ఆత్మ లేదు, నీలో లేదంటే ఎట్టుంటుంది? సంఘంలో ఎట్టుంటుందమ్మా? సమస్య కదా. సంఘం కదా. ఆత్మ ఉండేది నాకు తెలుసా? నీ ఆత్మ నీలో ఉండేది దేవుడికే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు గట్టిగా ప్రార్థన చేసి, గట్టిగా ఏడ్చి, గట్టిగా స్తుతిస్తాను కదా పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అన్న ఎట ప్రార్థన చేసిందమ్మా? ఆమె లేదా పరిశుద్ధాత్మ? అది గుర్తుపెట్టుకో. భయంకరంగా జరుగుతూ ఉన్న సమయంలో మా పాస్టమ్మ ఉండి, పాస్టమ్మ నోరు ముయ్, నువ్వు దురాత్మ అన్నది. కనుక్కున్నావా? వాస్తవం సగం చెప్తుంది, వాస్తవం చెప్తుండా. నోరు ముయ్, గందరగోళం చేస్తున్నావు నువ్వు అంటే నేను అనలేకపోయినా. నోరు ముయ్, నువ్వు దురాత్మ, నువ్వు కనుక్కున్నావా? అవును. ప్రార్థన చేస్తే సైతాన్ని పోయింది. అంటే ఏందంట? ఎట్టుంటాడు వాడు? ఏ వేషం వేసుకొని వస్తాడమ్మా? అది చూడండి, దాన్ని చూడండి. అదే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. అదే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. చూసావా? అంటే వాడే వెలుగుదూత వేషం వేసుకుంటే ఈ దేవుని ఆత్మ నట్టు వాళ్ళు కూడా అదే వేషం వేసుకుంటుంటారు. అది గొప్ప విషయం కాదంట. ఆలోచన చేయి. దేవుని ఆత్మ ఏదా, దేవుని ఆత్మ కానిదేందుకు మనం గ్రహించాలి. నీలో ఆత్మ లేదు, అక్కడ ఆత్మ లేదు, ఆ చర్చి కాదు, ఈ చర్చి కాదు, అంత ఒకటే. అంత దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకమ్మా, పెంతెకోస్తు చర్చిలో దేవుని ఆరాధన చేస్తున్నాం. బక్సింగ్ చర్చిలో ఆరాధన చేస్తారా? పైకి లేస్తారా? వాళ్ళ ఆత్మ లేదా? బక్సింగ్ అధిపతి ఎవరు? బక్సింగ్ గారు, ఆయన పెద్ద ఆయన ప్రార్థన చేస్తే ఫ్లైట్ కూడా ఆగిపోయింది. ఆయన పరిశుద్ధ ఎట్లా ఆగిపోద్ది? నేను ఒక సందర్భంలో ఒక విషయం, ఒకరు ఫోన్ చేయాలి ఒక వ్యక్తికి. నేను ప్రార్థన చేస్తున్నా మనసులో, నా పక్కన కూర్చోను. ప్రభువా ఇప్పుడే అతను ఫోన్ చేయాలి, ఇప్పుడే ఆయన ఫోన్ చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసి వెంటనే ఫోన్ చేశాడు. వెంటనే ఇప్పుడు బ్రదర్ని అసెంబ్లీ చర్చ ఉంది, వాళ్ళు ఆరాధిస్తారు దేవుణ్ణి, ఆరాధిస్తారు. వాళ్ళు దేవుని ఆత్మ లేడా? అది దేవుని ఆత్మ నానా విధాలుగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఒక్కసారి నీకు ఒళ్ళంతా పులకరిస్తుంది.
నువ్వు ఆరాధన చేస్తుంటే నీకు ఏడుపు వచ్చేస్తుంది, దేవుని ఆత్మని కదిలిస్తున్నాడని అర్థం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? చర్చిలో భాషలు అరే భాషలను ఆటంకం చేయను, అది కూడా విస్తరించుకొని ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మలాగా వస్తాడు. గనుక వాని పరిచారకులు నీతి ఉంటుంది, నువ్వే ఉండవు. ప్రైజ్ ది లార్డ్. అది గుర్తుపెట్టుకో. నేను అనుకున్నప్పుడు యేసన్నలాగా వాక్యం చెప్పాలనుకున్నాను. నేను అనుకున్నా యేసన్న వాక్యం విని మారాలనుకున్నా, కానీ యేసన్న వాక్యం నేను మారలా. యేసన్న మీటింగ్స్కి వెళ్ళేది అంటే లోకంలో ఉన్నా కానీ పోతుండేది అన్నమాట. ఉన్నట్టు పోయి కూర్చోండేది జలసగా. అంటే సెకండ్ షో సినిమాకి పోయి వచ్చి కూర్చునేది మేము. సెకండ్ షో సినిమాకి పోయి వచ్చి ఆ మీటింగ్స్లో కూర్చొని వింటా ఉండేది మాటలు. ఇది నెల్లూరుకి పోయే అప్పట్లో. అయినా మారలా. మరి జోసఫ్ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నాకు దేవుడు నన్ను మార్చాడు. మనం ఆలోచన చేయాలి, ఎవరు అసలు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఎలా మారుతుందో మన జీవితం, ఎలా ఉంటుందో మన బ్రతుకులు ఆలోచన చేయాలి మనం. సాతానే వెలుగుదూత వేషం వేసుకుంటే వాడు పరిచారకులు ఆ విధంగా ఉండటం గొప్ప సంగతి కాదు. అందుకని నీవుగానే ఉండు. ఆమేన్, ఆమేన్. పాలాంగిచో గారు కూడా అంట ప్రార్థన చేశారంట, ప్రభువా నేను పలాని వ్యక్తికి ఉండాలని ప్రార్థన చేశాడంట. దేవుడు అన్నాడంట, యాంగిచ్చో నువ్వు యాంగిచ్చోగానే ఉండాలని అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సునీల్గానే ఉండాలి, దీవుని కుమార్ లాగానే ఉండాలి. నేను దీవుని కుమార్ లాగా ఉండాలని సునీల్ లాగా ఉండాలి. ఎట్లుంటుంది చెప్పు? నీది నాకు రాదు, నాది నీకు రాదు. నా తీరు వేరు, నీ తీరు వేరు. నీ పరిశుద్ధత వేరు, నా పరిశుద్ధత వేరు. మనందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేంట్లో పోటీ పడాలి తెలుసా? నేను దేవునిలో బాగుండాలని పోటీ పడాలి. అందరూ చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి మనం పోటీ పడాలి. ఆలోచించే మొదటి ఆదాము, బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి ఆదాము భార్య ఎవరు? హవ్వ. రెండవ ఆదాము ఉన్నాడు, చూడండి దాన్ని. రెండవ ఆదాము ఆయన ఎవరు తెలుసా? ఎవరు రెండో ఆదాము? రెండో ఆదాము ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువు. మొదటి ఆదాము భార్య హవ్వ, రెండవ ఆదాము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రెండవ ఆదాము భార్య ఎవరు? మనమే వధువు సంఘం, మనమే వధువు సంఘం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15:45. మొదటి కొరింథీ పత్రిక. ఇందు విషయమై ఏంటంట? ఇంకా చదువు. చాలు. మొదటి ఆదాము ఎవరంట? ఆయన చెప్పండి, చదవండి దాన్ని. జీవించు ప్రాణి, అది జీవించు ప్రాణి. రెండవ ఆదాము ఎవరు? యేసయ్య. ఏముంది అక్కడ? జీవింపచేయు ఆత్మ రెండవ ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనం ఎట్లున్నాము? దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. జీవించు ప్రాణి మాత్రమే ఆదాము. రెండవ ఆదామైన యేసు ప్రభు జీవింపచేయు ఆత్మ. గుర్తుపెట్టుకోండి. కనుక మన జీవితం మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు ఇది దురాత్మ, పరిశుద్ధాత్మ అనేది మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎవరు? అవమానపరచడు ఎవరిని కూడా అవమానపరచడు. దేవుడు అవమానపరచడు ఎవరినన్నా? అవమానపరచడు. ఆయన సంఘం క్షేమం కోసం మాట్లాడతాడు, సంఘం క్షేమం కోసం. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని పరిశుద్ధాత్మ లాగానే సాతాను ఏం చేస్తాడంట? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. సేమ్ బాగా చెప్తాడు. నేను చెప్పలేదు, ఇంకా చెప్పారు కదా వాక్యంలో,
నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తావు తెలుసా, ఎట్ట పాట పాడతావు తెలుసా అంటే మళ్ళీ ఏమొస్తుంది? అహం వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలా అహం వచ్చేస్తుందో ఎవరు వస్తాడు? ఎవరు ఎంటర్ అవుతాడు? వెలుగుదూత ఎంటర్ అవుతాడు. అది గుర్తుపెట్టుకో, వెలుగుదూత ఎంటర్ అవుతాడు. అందుకని ఏం చేస్తానంటే ఈ వెలుగుదూత వేషం ఎవరు ధరించుకొని ఉన్నారని ఆలోచన చేయాలి. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక ఆమె చాలా భాషలు మాట్లాడుతా, పరిశుద్ధాత్మతో నింపబడతా మాట్లాడుతూ ఉండింది. మాట్లాడుతూ ఒక చర్చిలో, పేరు చెప్పను, ఒక చర్చిలో, ఆ చర్చిలో కానీ కళ్ళు కనపడపోతే చెప్పిందంట, వచ్చే ఆదివారం ఈ బిడ్డకి నేను కళ్ళు తీసుకొస్తానని చెప్పింది. వచ్చే ఆదివారం ఈ బిడ్డకి ప్రార్థన చేస్తా, కళ్ళు వచ్చేస్తాయని చెప్పింది. అబ్బా, ప్రజలు నాయన చాలా సంతోషపడ్డారు. నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నారు. నెక్స్ట్ ఆదివారం రానే వచ్చింది. జనమా చర్చి పట్టల కథ అంటుంది. చర్చి పట్టల. ఇక నా రోజు పాస్టర్ గారు వాక్యం కూడా కాసేపే చెప్పాడు. ఎందుకు? కళ్ళు కోసం, కళ్ళు వస్తాయని. ఇక ప్రారంభించింది ప్రార్థన. ప్రారంభించి కళ్ళు రా అంటుంది. చేసి వచ్చాయి కళ్ళు. వచ్చాయా? వస్తే కదా ఆ పాస్టర్ గారికి పాపం బాధ కలిగి వచ్చే దొంగ పిశాచిల్లారని అడిగాడంట. వచ్చే దొంగ పిశాచిల్లారా, ఎందుకు సంఘాన్ని ఇట్ట పాడు చేస్తారు మీరు? అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎట్ట కార్యాలు, ఒక విషయం నాకు వాక్యం చదువుతుంటే జ్ఞాపకం వచ్చిందో నాకు. ఎట్ట కార్యాలు చేస్తాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఆయన యేసయ్య ఒలివ కొండకి వెళ్ళిన తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేదానికి వెళ్ళాడు కదా. శిష్యులకి ఏం చెప్పాడు? మీరు నా కోసం ఇక్కడ ప్రార్థన చేయండి. వాళ్ళ ముగ్గురు తీసుకెళ్ళాడు, కొంతమంది ఇక్కడ పెట్టాడు, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఈయన వెళ్ళాడు. ఈయన ఒక్కడే ప్రయాసపడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, ఒక్కడే ప్రయాసపడుతున్నాడు. ఒక్కడే ప్రయాసపడుతుంటే ఏం చెప్పాడు యేసయ్య? మీరు కూడా నా కోసం. వచ్చేళ్ళకి ఏం చేశారు వాళ్ళు? ఎందుకు చేయలేకపోయారు చెప్పండి? శరీరం వల్ల. నిజమే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం చెప్పాడు. ఎందుకు నిద్రపోయారు చెప్పండి? అదొక కారణమే. ఏసై పట్టుకుపోతే అదొక కారణమే. ఇంకో కారణం చెప్తా మీకు. దేవుని ఆత్మ వాళ్ళలో లేడు. దేవుని ఆత్మలో లేడు. ఇంకో సందర్భంలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే ఒక మూర్ఛదయం బాలేదు కదా. ఎందుకు బాలేదంటే వీళ్ళ ప్రార్థన లేదు, ఆత్మ లేదని దేవుడే చెప్పాడు. దేవుని ఆత్మ వాళ్ళ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు నీ కుటుంబం కోసం పోరాడుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే, నీలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహకారం ఎవరు కావాలి తెలుసా? ఆత్మ కలిగిన వాళ్ళే కావాలి. అందరు చప్పలు కొట్టండి. నీకు 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 ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, నీకు సహకరించేవాళ్ళు, నీ కోసం ప్రార్థన ఎవరు తెలుసా? ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య ప్రార్థన ఇలా చేస్తున్న నిద్రపోతున్నారు కదా, నిద్రపోతున్నారు అంటే వాళ్ళ ఆత్మ అప్పుడు లేడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన చనిపోయి మూడో దినాన్ని లేచి ఆఫ్టర్ రెజరెక్షన్ పునరుద్ధానపు శక్తితో పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళు మేడగదిలో ఎప్పుడు ప్రార్థన చేశారు? పెంతెకోస్తు దినాన్ని ఏమొచ్చింది? దేవుని ఆత్మ కుమ్మరించవన్నట్టుగా చూస్తారు. అప్పటి నుంచి వెనక్కి చూడలేదు వాళ్ళు. శ్రమలకి, కష్టాలకి, బాధలకి, శోధలకి, ఇబ్బందులకి వెనక్కి చూడలే వాళ్ళు. నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మొత్తం వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ తట్టుకోవాలి మనం. సహించిన వారమైతే ఆయనతో మనం ఏంది? యుగ యుగాలు ఏలతాము. యుగ యుగాలు ఏలతాం. ఈడ లోకంలో ఉల్లాసంగా బ్రతకలేం,
క్రీస్తులో బ్రతకాల్సిందే ఉల్లాసంగా. కుటుంబంలో బాధలు, శ్రమలు, శోధనలు అన్నీ వస్తుంటాయి, అదే మన ఉల్లాసం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. మన అతిశయం, మన ఆనందం అంతా దేవుడే, దేవుడే. ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి. ఈసారి దేవుని చిత్తమైతే చెప్పు. దేవుడి కొద్ది మాట ఎడికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.